హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి ఇటు పొలిటికల్గా చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే లడ్డు వివాదంకి సంబంధించి కొంతమంది ప్రముఖులు అయితే దాని గురించి స్పందించడం జరిగింది. ఇక ఎక్స్ ఖాతాలో మంచు మనోజ్ దానికి సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ It's deeply disturbing to learn that animal fat was used in our scared Tirumala #Srivari Laddu, betraying the faith of millions of devotees. This is not just a lapse, it's breach of trust and affront to Hindu sentiments that transcends politics. This movement కాల్స్ ఫర్ ఆల్ అంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన మూమెంట్. అదేవిధంగా మన అందరం కూడా దీనికి సంబంధించి స్పందించాలని, అటు డివోటీస్కి అయితే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుందని, అసలు ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటివి జరగలేవు కాబట్టి ఆయన అయితే ఆ మాట చెప్పడం జరిగింది. బిట్రేయింగ్ ద ఫెయిత్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డివోటీస్ అంటే మీరు ఒక నమ్మకాన్ని, ఒక ట్రస్ట్ని మీరు అందరూ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఒక భక్తులు అంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని చాలా నమ్మకంగా తీసుకొస్తారు. మరి అలాంటి లడ్డూనైతే ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి దేవాలయంలో ఇలా జరుగుతుంది అంటే కొంచెం ఒక విధంగా చాలామందికి బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మన అందరం కూడా దీని గురించి మాట్లాడి ఖచ్చితంగా దీనికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన శిక్షలు ఖచ్చితంగా వేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి అంటూ అందరైతే కోరుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఇలా ప్రముఖులు అందరూ రిప్లై ఇస్తున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి, మరి ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళని తొందరలోనే కనుక్కుంటారా లేదా అనేది.